హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్న వ్లాగ్స్. కొత్తగా ఇంట్రో క్రియేట్ చేశాను, ఎలా ఉందో చెప్పండి. ఎలా ఉందో ఇంట్రో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ ఇంట్రో పెడదామా, ఇంకో ఇంట్రో మళ్ళీ క్రియేట్ చేద్దామా అనేది మీ కమెంట్స్లోనే ఆధారపడి ఉన్నది. ఓకేనా? ఇప్పుడు కమింగ్ టు ద వీడియో. మన విజయకీలాద్రి ట్రిప్ మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి విజయవాడ అంత దూరం కూడా వెళ్ళాల్సి అంత దూరం లేదు. తాడేపల్లిలోని సీతాపురం దగ్గరే ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి విజయవాడ తాడేపల్లికి మధ్యలో ఉండొచ్చు. యాక్చువల్లీ మేము ఏంటంటే ఒక ఆటో మాట్లాడుకొని వెళ్ళామన్నమాట. పైకి టెంపుల్కి వెళ్ళడానికి మన ఓన్ వెహికల్ కార్ అయితే అలౌ చేస్తారు, బైక్స్ కానీ ఆటోస్ కానీ అలౌ చేయరు. ఓకేనా? బస్కి టికెట్ వచ్చేసరికి రాను పోను 30 రూపీస్ మాత్రమే. మేము ఇక్కడికి డైరెక్ట్ ఆటోలో వచ్చేసాం కాబట్టి మా ఆటో అలౌ చేయలేదు. సో అందుకని చెప్పేసి మేము కింద బస్ అవైలబుల్ ఉంటే ఆ బస్ తీసుకున్నాము. ఫస్ట్ మనకి భూవరాహస్వామి, కొంతమంది 11 ప్రదక్షిణాలు చేయమంటున్నారు, ఇంకొంతమంది 21 ప్రదక్షిణం చేయమంటున్నారు. సో నేను 21 ప్రదక్షిణం చేసి వచ్చాను. నెక్స్ట్ సుదర్శన పెరుమాళ్ళు. యాక్చువల్లీ ఏంటంటే మేము వెళ్ళినప్పుడు కొన్ని టెంపుల్స్ ఇలా క్లోజ్ చేసేసి ఉన్నాయి, మరి ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటాయో లేదో తెలియదు. నెక్స్ట్ గోవిందుడు చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవు, అంత పెద్ద విగ్రహం. నెక్స్ట్ శ్రీకృష్ణుడు. ఈవినింగ్ వెళ్ళడం వల్ల అనుకుంటా అలా కొన్ని డోర్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణులు. చూడండి ఎంత అందంగా ఉన్నది కదా. లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ భూ నీలా సమేత వైకుంఠనాథ పెరుమాళ్ళ, శ్రీ లక్ష్మీ హైంగ్రీవ పెరుమాళ్ళు. ఈ ముగ్గురు అయితే చూడ్డానికి ఒకే చోట చాలా కన్నుల విందుగా ఉంది. సో పక్కా వెళ్ళి దర్శించుకోండి. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానో కూడా అర్థం చేసుకోండి. వెళ్ళామంటే మనం పక్కా గోవిందుని యొక్క అన్ని రూపాలని మనం దర్శించుకొని రావచ్చు. చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ నేను నా ప్రిఫరబుల్ టైమింగ్స్ నేను చెప్పడం అయితే ఆఫ్టర్నూన్ 4కి అలా స్టార్ట్ అయ్యామనుకోండి, మంచిగా వెళ్ళేసరికి 5:30 అవుతుంది. కాబట్టి మంచిగా వ్యూ కానీ ఆ నేచర్ మొత్తం మంచిగా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది నా ప్రిఫరబుల్ టైమింగ్స్ అనమాట. విజయవాడ సిటీ వ్యూ మొత్తం ఉందండి చూడ్డానికి. ఆ చల్లగాలి, ఆ వ్యూ 2 కళ్ళు సరిపోలేదు. ఇంకా సేపు ఉంటే ఇంకా బాగుంటుందేమో. అంత అలసిపోయినా కూడా నాకు అక్కడ నుంచి రాబోద్ది కాలేదు. అంత బాగుంది చూడ్డానికి ఆ నేచర్ కానీ ఆ క్లైమేట్ కానీ. నెక్స్ట్ వచ్చేసరికి అష్టలక్ష్మి దేవాలయం. ఇక్కడ మనకి సత్యనారాయణ స్వామి, అష్టలక్ష్ములు అందరూ దర్శనం ఇస్తారు. ఈ లోపల చూసేద్దాం, వచ్చేయండి. ఇక్కడ ఆనందించాల్సిన విషయం ఏంటంటే పంతులు గారు నన్ను వీడియోస్ తీసుకోవడానికి అలో చేశారు. అది చాలా అనిపించింది ఫస్ట్. ఇదిగోండి, ఇక్కడైతే మనకి సత్యనారాయణ స్వామి, అష్టలక్ష్ములలో మొదటి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు కూడా మనం చూడొచ్చు. అష్టలక్ష్మి అమ్మవార్లు కూడా మనకి ఈ టెంపుల్ చుట్టూ ఉంటారనమాట. సెంటర్లో మనకి సత్యనారాయణ స్వామి ఉంటే చుట్టూ అలా లక్ష్మీదేవులు ఉంటారు. చాలా అందంగా ఉంటుంది చూడ్డానికి. పక్కా ఈ టెంపుల్కి ఎందుకు వెళ్ళమని చెప్తున్నాను అర్థం చేసుకోండి. వెళ్ళిరండి, ఒక్కసారన్నా వెళ్ళి రావాలి. మనకి ఇంద్రకీలాద్రి అంటే గుర్తొచ్చేది దుర్గమ్మ తల్లి అయితే నాకు ఈసారి నుంచి విజయకీలాద్రి అంటే గుర్తొచ్చింది గోవిందుడు. ఎందుకంటే అన్ని రూపాలలో మనకి గోవిందుడు దర్శనం ఇస్తూ, అంతేకాకుండా అష్టలక్ష్మీ దేవులు, 25 అడుగుల ఎత్తుగల ఆంజనేయ స్వామి. మరి ఇంతమంది ఒకే చోట దర్శనం ఇస్తున్నారంటే దర్శించుకోకుండా ఉంటామా చెప్పండి. అది కూడా విజయవాడలోనే. ఇంద్రకీలాద్రిలోని దుర్గమ్మ తల్లిని మనం దర్శించుకొని వస్తాం కదా. ఈసారి ఈ విజయకీలాద్రిలో ఉన్న గోవిందుడిని కూడా దర్శించుకొని రండి, మర్చిపోకుండా. ఓకేనా? ఎవరికైనా లొకేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను యాడ్ చేస్తాను, గూగుల్ మ్యాప్స్ లొకేషన్ యాడ్ చేస్తాను. పక్కా వెళ్ళి విజిట్ చేయండి. అంతేకాకుండా బస్ టికెట్ ప్రైస్, టెంపుల్ యొక్క టైమింగ్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను. పక్కా డిస్క్రిప్షన్ కూడా చెక్ చేసుకోండి విజిట్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే. చూడండి, అది కూడా ఈవినింగ్ పూట విజయవాడ వ్యూ చూడండి గైస్, చాలా బాగుంది చూడడానికి. సో అందుకే చెప్తున్నాను నా ప్రిఫరబుల్ టైమింగ్ ఈవినింగ్. విజయవాడ సిటీ వ్యూ, కృష్ణా నది, అంతేకాకుండా కొండలు ఎంత బాగుందో కదా చూడడానికి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈయనే అనమాట 25 అడుగుల ఎత్తుగల ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహం అంట. ఆ కొండ మీదకి అసలు ఎలా ఎక్కించారంటారు ఏమో తెలియదు, కానీ చూడడానికి మాత్రం చాలా కష్టంగా ఉంది. ఇదిగోండి, మా చిన్నపిల్లలు మాత్రం ఇక్కడ ఎంత క్యూట్గా ఎంజాయ్ చేశారంటే అంత బాగా ఎంజాయ్ చేశారు. మేము నియర్లీ ఒక 7 మెంబర్స్ దాకా వెళ్ళాము. ఈ చిట్టి పిల్లలు కాకుండా ఇంకా మేమందరం అలా ఒక వీడియో తీసుకున్నాం. మాకు కూడా మెమరీస్ ఉండాలి కదా. సో దానికోసం అని చెప్పేసి అలా వీడియో తీసుకున్నాము. మా చిట్టుతల్లి అయితే నేను కెమెరా ఓపెన్ చేసి హాయ్ ఫ్రెండ్స్ అనగానే పరిగెట్టకుండా వచ్చి హాయ్ ఫ్రెండ్స్ అంటుంది. మేము వెళ్ళిన రోజు స్వామివారికి సేవ చేస్తున్నారు. నాకు దాని పేరు గుర్తులేదు, కానీ వాళ్ళు చెప్పారు. నాకేమో దాని పేరు గుర్తులేదు. ఇంకా అలా తీసుకొచ్చి
పల్లకి సేవ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా చేస్తున్నారో కదా. చూడడానికి అక్కడే ఒక 15 మినిట్స్ అలా నుంచుండిపోయి చూసాము, చాలా బాగుంది. అందుకే చెప్తున్నా, ఈవినింగ్ టైమ్స్ వెళ్తే అక్కడ ఎప్పుడు ఏదో ఒక పూజ చేస్తూ ఉంటారు కాబట్టి మనం అది కూడా చూడొచ్చు అన్న ఛాన్స్ ఉంటుంది. సో అందుకని వెళ్ళమంటున్నాను ఈవినింగ్ టైమ్స్. అంతేకాకుండా స్వామివారి కోసం భజంత్రీలు మరియు ఇలా కోలాటాలతో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ, అంతేకాకుండా అక్కడ ఉండే పంతులు గారులు కూడా కోలాటం వేస్తూ చాలా బాగుంది. చూడ్డానికి కనుల విందుగా ఉందని చెప్పచ్చు, అంత బాగుంది. ఇక్కడ మనకి మొత్తం మీద 7-8 టెంపుల్స్ దాకా ఉన్నాయి. మొత్తం కవర్ చేసుకోవడానికి ఒక 4 అవర్స్ అన్నా పడుతుంది. సో అందుకని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెళ్ళడానికి ట్రై చేయండి. ఇక్కడ హనుమంతుడు కూడా ఉంటాడు ఇటు సైడ్ వచ్చేసరికి. యాక్చువల్లీ నా బ్యాక్ సైడ్ ఒక వాటర్ ఫాల్, ఒక చిన్న వాటర్ ఫౌంటైన్ ఉందన్నమాట. సో ఆ వాటర్ ఫౌంటైన్ మిస్ అయింది మీకు చూపిద్దామంటే. సో అది అలా పోయింది. ఇంకా మేమందరం అలా రిటర్న్ కూడా బస్ ఎక్కేసాము. అప్పటికి మా ఫేసెస్ అందరి చాలా అలసిపోయి ఉన్నాయి అనమాట. మా వాళ్ళు పాపం యూట్యూబ్ కనగానే అందరూ సూపర్, ఇంత డల్గా ఉన్నా కూడా మంచిగా ఫేసెస్ నవ్వుతూ అందరూ బాగా చెప్తున్నారనమాట. చూడడానికి టెంపుల్ మాత్రం చాలా బాగుంది. మంచి మెమరీస్తో వచ్చామని చెప్పచ్చు. బస్ ఎక్కడానికి ముందు మనకి కింద అలా టికెట్ కౌంటర్ అవైలబుల్ ఉంటుంది. పర్ హెడ్ 30 రూపీస్ అని చెప్పాను కదా. ఇక్కడ కింద పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. ఫైనల్గా మా బొడ్డోల చేత కూడా బాయ్ చెప్పించేస్తాను, చూసేయండి. వినిపించడానికి కొంచెం వెనకమాల డిస్టర్బెన్స్ ఉండేసరికి వాయిస్ ఓవర్ తీసేశాను. బాయ్ ఫ్రెండ్స్.